తిరుమల వెంకటేశ్వర స్వామికి తల్లి ఉందని మీకు తెలుసా? ద్వాపర యుగంలో యశోదాదేవి శ్రీకృష్ణుడి లీలలు చూస్తూ ఆప్యాయంగా పెంచితే కృష్ణుడి కన్న తల్లి దేవకీకి ఆ అదృష్టం లేకుండా పోయింది. తన కొడుకు పెళ్లిని కల్లారా చూడలేకపోయాను అని దేవకి బాధపడుతుంటే తల్లి బాధని చూడలేక శ్రీకృష్ణుడు ఒక వరం ఇస్తాడు. అమ్మా, కలియుగంలో నేను వెంకటేశ్వరుడిగా అవతరిస్తాను. అప్పుడు నువ్వు వాకులాదేవిగా జన్మించి నా బాల్యాన్ని నీ కల్లారా చూసి నీ చేతులతోనే నా పెళ్లిని దగ్గరుండి జరిపిస్తావు అని మాటిస్తాడు. ఆ వరంతో దేవకి వాకులాదేవిగా పుట్టి శ్రీనివాసుడిని తన చేతుల మీద పెంచి పెద్ద చేసి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారు ఆమెను అమ్మ అని తన చేతి వంట తింటూ ఆమె కళ్ళ ముందే పద్మావతి అమ్మవారిని పెళ్లి చేసుకున్నాడు. అందుకే ఇప్పటికీ తిరుమల ఆలయంలో స్వామివారికి పెట్టే నైవేద్యం వాకులాదేవి పర్యవేక్షణలో జరుగుతుంది. సమస్త లోకానికి దేవుడైన తల్లికి ఎప్పుడూ కొడుకే కదా. తిరుమలకు వెళ్ళినప్పుడు కొండ మీద ఉన్న వాకులామాత ఆలయాన్ని కూడా దర్శించుకోవాలి. ఆ తల్లి దీవెనలు ఉంటే ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కూడా మనకి సులభంగా లభిస్తుంది. ఫ్రెండ్స్, గోవిందా గోవిందా అని కామెంట్ చేయండి.